మృదుల ఈ పరిస్థితిలో ఉంటే మధు కాకుండా ఇంకెవరు బాధపడతారు, ఇంకెవరు ఆలోచిస్తారు, ఇంకెవరు పరుగులు పెడతారు? జీవితంలో ఒక మనిషికి ఏదైనా జరిగితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు. అది వాళ్ళ భార్యో లేక భర్తో, ఆ తర్వాతే ఎవరైనా. కాబట్టి మధు ఎందుకు ఇలా చేస్తున్నాడు, చేయకూడదనే హక్కు ఎవరికీ లేదు. సంతోషమైన వాళ్ళదే, బాధైన వాళ్ళదే. తల్లిదండ్రులుగా వాళ్లతో పంచుకునే బాధ్యత మాత్రమే మంది. అయినా ఇంకా నువ్వు వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న నిజాన్ని అంగీకరించట్లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ముందు ఆ నిజాన్ని అంగీకరించు. మావయ్య, మధు, ఏమైనా తెలిసిందా? మధు చాలా దూరం ఫాలో అవుతూ వెళ్ళాను మావయ్య. ఆల్మోస్ట్ దొరికిపోతారన్న టైంలో మిస్ అయిపోయారు మావయ్య. వాళ్ళెవరో, ఎక్కడికి తీసుకెళ్లారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏం తెలియట్లేదు మావయ్య. సార్, డీసీపీ గారు పంపించారు. ఈ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. చెప్పండి. మీ ఫ్యామిలీలో గానీ ఫ్రెండ్స్లో గానీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా? సరే, మీకెవరైనా శత్రువులు ఉన్నారా? సరే, ఆ అమ్మాయి ఫోటో ఇవ్వండి, సెర్చింగ్ స్టార్ట్ చేస్తాం. రండి సార్, నేను వాట్సాప్ చేస్తాను. రండి. శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు మావయ్య. ఏం చెప్పమంటారు? తనకి ఎవరైనా శత్రువులు ఉంటారా? ఎప్పుడు అందరు మేలు కోరుకునే వారికి ఎవరైనా శత్రువులు ఉంటారా? శత్రువులెవరూ లేరు, ఎవరి మీద అనుమానమూ లేదు. మరైతే ఎవరు చేశారయ్యా? అనుమానిస్తున్నాను అనుకోవద్దు. నిన్నేదో అంటున్నానని అస్సలు అనుకోవద్దు. నిజం చెప్పు సరే. ఏదైనా గొడవ జరిగి ఏమన్నా చేసుంటే నిజం చెప్పు ప్లీజ్ సరియు. తన పరిస్థితి మీకు తెలియదు సరియు. మీరు ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంది. ఐసీయూలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు. అలా ఇష్టం వచ్చినట్టు వ్యాన్లో లాక్కెళ్తే ఏమైపోతుంది? ఇప్పుడు తన్ని పువ్వులా చూసుకోవాలి సరియు. ఏమనుంటే అన్నీ మర్చిపో. నా కోసం ఆలోచించు సరియు ప్లీజ్. బావుందన్నయ్య, అనుమానించట్లేదు అంటూనే మొత్తానికి నన్నే అనుమానిస్తున్నావు. ప్రమాణం చేసి చెప్తున్నానన్నయ్య, నాకేం తెలీదు, నేనేం చేయలేదు. అయినా ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేనెక్కడున్నానన్నయ్య? బావతో పెళ్ళవుతుందన్న సంతోషంలో ఉంటే ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. దానికోసం బాధపడుతుంటే ఇంతలో ఇది జరిగింది. మీతోనే ఉన్నాను కదా, ఇంకా నేనేం చేసేస్తాను? ఎందుకు ఊరికే నన్ను అనుమానిస్తారు? అవునరా, ప్రతిసారి మీకిదో అలవాటైపోయింది. ఉరుమి మంగళం మీద పడ్డట్టు ప్రతిసారి దాని మీద ఎందుకు పడతారు? అయినా మీకు తెలియనంత మాత్రాన శత్రువు లేనట్టేనా? ఎక్కడేం చేసిందో, ఎవరు పగ పెంచుకున్నారు, ఎవరు ఎత్తుకెళ్లారు ఎవరికి తెలుసు? లేదమ్మా, నా బిడ్డకెవరూ శత్రువులు లేరమ్మా. ఆపవే! ఈ దొంగ ఏడుపులు ఏడ్చే తల్లి కూతుళ్ళిద్దరూ అమ్మాయికుల్లా మా కొంపలు ముంచారు. మీకెవరు శత్రువులున్నారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మాకు బద్ధ శత్రువులేనే. అది చస్తే గాని మాకు ప్రశాంతంగా ఉండదు. అమ్మా, అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది? నువ్వు మృదులా చావును కోరుకుంటే నీ కొడుకు చావును కూడా కోరుకున్నట్టేనమ్మా. మధు, అవునమ్మా. మృదులను కాపాడుకోవడానికి నువ్వే సాయం చేయకపోయినా పర్వాలేదు, నా మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు.
కానీ శాపనార్థాలు మాత్రం పెట్టొద్దమ్మా. అవి చుట్టూ తిరిగి నీ కొడుకే తగులుతాయి. బావా, మృదుల ఫోటో కంట్రోల్ రూమ్కి పంపించారు. వాళ్ళు అన్ని చెక్ పోస్టులకి పంపిస్తారు. ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు బావా. ఎవరిని వదిలిపెట్టరు. మనం కూడా వెళ్దాం రా బావా. పద. ఇక వాడి పరిస్థితి అంతే. అది చస్తే చస్తానంటున్నాడు. పోనీ బ్రతికి తిరిగొచ్చినా బ్రతుకుంటుందా అంటే అది లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. ఇక వాడి బ్రతకంతే. అందరూ కలిసి నాశనం చేశారు. ఏమయ్యా, తాగి ఎక్కడైనా పడ్డావా? నెత్తురు అలా కారుతోంది. పద కట్టుకడతాను. నేను వచ్చింది దెబ్బ కట్టించుకోవడానికి కాదా? డాక్టర్ అర్జున్ ప్రసాద్ పెంపుడు కూతురు మృదుల తెలుసు కదా. బాబు, ఏమన్నా అడగండి, ఆ విషయం మాత్రం అడగద్దు. బ్రాహ్మణమ్మ గారు ఇంటికెళ్ళా, మృదుల గురించి తెలియలేదు. భారతం ఇంటికెళ్ళా, అక్కడ తెలియలేదు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలిసేలాగే ఉంది. మృదుల పేరెత్తగానే ఆ విషయం మాత్రం ఎత్తొద్దని ఎందుకంది? ఇదిగో నరసమ్మ, ఓ అమ్మ, ఆగా. మీరెవరండి బాబు? నాకేమీ తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదమ్మా. ఎవరై నువ్వు? ఏం కావాలి? అయ్యా, మీరైనా నా బిడ్డ గురించి చెప్పి పుణ్యం కట్టుకోండి అయ్యా. నా బిడ్డ గురించి అడిగితే ఎవరు చెప్పడం లేదు. ఎవరయ్యా నీ బిడ్డ? మృదులయ్యా, మృదులా. మృదుల నీ బిడ్డ ఏంటయ్యా? ఎవరు నువ్వు? మాకేం తెలీదు. అయ్యయ్యా, అంత మాటనుతో ఒక్కగానొక్క బిడ్డ చెప్పండి అయ్యా. ఏం చెప్పమంటావయ్యా? ఏం మాట్లాడితే ఏమొస్తుందో తెలీదు. ఇప్పటికే 3 ఉద్యోగాలు ఊడిపోయాయి. నా బిడ్డ వల్ల నీ ఉద్యోగాలు ఊడిపోవడం ఏంటయ్యా? ఏమయ్యా, నీ బిడ్డ అంటావు. నీ బిడ్డకి ఏమైందో తెలీదా? తెలీదు. తలకి దెబ్బ తగిలి చావుపోయింది. బతికి లెగుస్తుందనుకుంటే ఎవరో వచ్చి ఎత్తుకుపోయారు. స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు. అమ్మనే, ఇదన్నమాట సంగతి. అందుకే నా బిడ్డను చూసెళ్తానని మామూలుగా అడిగినా నాతో గొడవ పెట్టుకుని కొట్టి పంపిస్తాడు కదా. చూద్దా, నా బిడ్డను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో చూడండి. ఆడుకుంటా. కానిస్టేబుల్, పంపించే. పోలీసులు చెక్ చేస్తున్నారా? దొరికితే అంతే. ఇప్పుడు రే, వెనక్కి తిప్పు. ఏంటి తిప్పేది? ఇది 1 వే. ఇప్పుడు వెనక్కి తిప్పితే డౌట్ వచ్చి అడ్డంగా దొరికిపోతాం. అన్నా వస్తున్నాడన్నా, ఏదో ఒకటి మేనేజ్ చేయనా. ఇల్లన్నా ముందు. ఏముందిరా వ్యాన్లో? ఏం లేదు సార్, షూటింగ్ వ్యాన్ సార్. పద, డోర్ ఓపెన్ చేయి. సార్ హీరో వెయిటింగ్ సార్, తొందరగా వెళ్ళాలి సార్. మీ హీరో ఎక్కడికి పోడు గానీ పదరా, డోర్ ఓపెన్ చేయి. పద. సార్ అది కాదు సార్. తీ డోర్ తీ.
మూర్తి సార్ ఆ వెనకొస్తున్న కారాపు. ఎవరిని వదలొద్దు. ఏంటి చూస్తున్నావు? మీ హీరో వెయిటింగ్ కదా, వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. పని పని త్వరగా పని. హలో మేడం చాలా టెన్షన్ గా ఉంది మేడం. ఏమైంది? డోర్తే డోర్తే. మూర్తి ఆ వెనకొస్తున్న కారాపు. ఏమైందేంటి మేడం? బయట పోలీసులు ఫుల్ చెకింగ్ చేస్తున్నారు. కొంచెం ఉంటే పోలీసులకి దొరికిపోయి ఉండేవాళ్ళం. దొరికిపోయి ఉండేవాళ్ళ? అసలు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఎవరు జనాలు లేని చోట ఆపి నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెప్పాను కదా. ఇంకా ఎక్కడ తిరుగుతున్నారు? లేదు మేడం, వెళ్తుంటేనే దారిలో. ఇంకెక్కడికి వెళ్ళొద్దు. అక్కడే ఏ సందులోనో దూరి వెయిట్ చేయండి. ఇప్పటికే ఏం చేయాలో తోచక తల పగలగొట్టుకుంటున్నాను. ఇంకా పిచ్చెక్కించొద్దు. ముందు ఎక్కడో పక్కన ఆపండి. ఓకే మేడం. మేడం ఇక్కడే ఎక్కడ ఆపమంటున్నారు. అదిగో ఆ పక్కనే ఆపండి. ఇంకా తెలియలేదా? కనీసం ఆ వ్యాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నా చాలు. వదిలా దొరికిపోయినట్టే. తొందరగా సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రాయ్ రాయ్ అర్జున్ ప్రసాద్, రారం బయటికి. నా కూతుర్ని మాయం చేసి ఇంట్లో పెరికి పందలా దాక్కుంటావా? బయటికి రారా, రారం బయటికి రా. ఏయ్, పిచ్చి పట్టిందా వీరాస్వామి? మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? అవునురా, పిచ్చే పట్టింది. ఎక్కడ నా బిడ్డ? ఎక్కడ? వీరస్వామి, నోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే? బయటికి పోతే ఏం చేస్తావు? ఏం చేస్తారా? ప్రాణాలు తీస్తావా? ఈరోజు అన్నిటికీ తెగించే వచ్చాడు ఈ రస్సామే. ప్రాణాలు ఇవ్వడమో తీయడమో అటో ఇటో తేలిపోవాలి. ఏం చేశారా నా బిడ్డని? ఎన్నిసార్లు నా బిడ్డ జీవితంతో ఆడుకుంటారు. మా బిడ్డ అని నా బిడ్డ నాకు కాకుండా చేశారు కదరా. చివరికి ఏం చేశారు? ఎవడో వచ్చి నా బిడ్డను ఎత్తుకుపోతుంటే చేతకాని వాళ్ళలా చూస్తూ కూర్చున్నారా? సిగ్గులేదురా మీకు మీ బతుకులు చూడ. ముందు ఛేదించు. నా బిడ్డ ఏమైందో చెప్పి అప్పుడు మాట్లాడు. అప్పటిదాకా ఎవరైనా నోరెత్తితే ఊరుకునేది లేదు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ బిడ్డకి బతుకునిచ్చిన దేవుళ్ళయ్యా వీళ్ళు. వాళ్ళని అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? ముందు నువ్వు నోరమయ్యవే. నువ్వే గనక చిన్నగా ఉంటే ఈ రోజు నా బతుకు నా బిడ్డ బతుకు ఇలా అయి ఉండేది కాదే. ఏమన్నావే? నా బిడ్డకు బతుకునిచ్చారా? అసలు నా బిడ్డ లేదంటుంటే దాని బతుకు గురించి మాట్లాడతావేంటే నువ్వు? నాతో పాటు ఆ గుడిసెలోనే ఉండుంటే రోజుకో పూట అన్నం తినైనా ప్రాణాలతో ఉండేదే నా బిడ్డ. ఇక్కడ మేడలను తీసుకొచ్చి చివరికి అదే లేకుండా చేసావు కదే నిన్ను. వీరస్వామి, వీరస్వామి, నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? ఆడదాని మీద చేయి చేసుకుంటావా?
నా పెళ్ళం నా ఇష్టం. కొడతాను, చంపుకుంటాను. మధ్యలో మీకేంటి నొప్పి? ఆ రోజు నీ కన్న బిడ్డలా చూసుకుంటానని నా చేతిలో పసిబిడ్డని లాక్కొని మరి వచ్చేసావు కదా భారతమ్మ. ఏది నా బిడ్డ? ఏదో ఒక రోజు నా బిడ్డకి ఇలాంటి గతి పట్టుద్దని తెలిసి బంగారు లాంటి సంబంధం చూసి నేను పెళ్లి చేయాలనుకుంటే అది కూడా చెడగొట్టేశారు కదా. ఏమయ్యా అల్లుడు బాబు, పెద్ద హీరోలాగా పీటల మీద పెళ్ళాపి నా కూతురు పెళ్ళో తాళి కట్టి మరీ తీసుకెళ్ళావు కదా. ఎక్కడా నీ పెళ్ళాం? పెళ్ళైన 6 నెలల వరకు నీ పెళ్ళామని మీ అమ్మకే చెప్పునోడివి నీ పెళ్ళాన్ని కాపాడుకోగలవని ఎలా అనుకుంటాను? ఏయ్ వీరస్వామి, నా బిడ్డని ఒక్క మాట అన్నా షూట్ చేసి పారేస్తానేమనుకున్నావు? అబ్బా, షూట్ చేసేస్తావా? నీ కొడుకును శాతకానోడు అన్నందుకే నువ్వు షూట్ చేసేస్తే నా కూతురు ఏమైందో తెలియట్లేదు ఇక్కడ. దానికి నేనేం చేయాలా? నీ కూతుర్ని ఎవడో ఎత్తుకుపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? నీకెవరు శత్రువులున్నారు? నీ కూతురికే శత్రువులున్నారు. అవన్నీ మాకేం తెలుస్తాయి? అబ్బో, మేమే మరి 100 కోట్ల బిజినెస్లు చేస్తున్నాం. మాకే మరి శత్రువులు ఉంటారు. మీ కంపెనీ గొడవల్లోనో మీ హాస్పిటల్ గొడవల్లోనో మీరంటే ఎవరో పడని వాడు చేసిన పనేదే. నా బిడ్డ కనిపించకపోవడానికి కారణం మీరే. ఇప్పుడు ఆడబిడ్డ రోడ్డు మీద కనిపిస్తేనే వదలట్లేదే, అలాంటిది ఏకంగా నా బిడ్డనే ఎత్తుకుపోయారు. ఏం చేస్తున్నారో, అసలు ప్రాణాలతో ఉందో లేదో. అయినా నీకు ఒక కూతురు ఉంది కదా. నా కూతురు బదులు నీ కూతుర్ని ఎత్తుకుపోయి ఉంటే, నీ కూతుర్ని ఏమన్నా చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను. ఇక్కడెవరికి మృదుల మీద ప్రేమ లేనట్టు నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు ఏంట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? కాని పడేసినంత మాత్రాన నువ్వు తండ్రి అయిపోయావు అనుకున్నావా? అసలు నిన్న మొన్నటి వరకు మృదుల మోహం ఎలా ఉంటుందో కూడా తెలియని నువ్వు ఈరోజు మృదుల గురించి మాట్లాడుతున్నావా? చిన్నప్పటి నుంచి మృదులను పెంచింది వాళ్ళు, గుండెల్లో పెట్టుకుంటూ చూసుకుంటున్నది నేను. మృదుల మీద ప్రేమ గురించి నువ్వు మాకేం చెప్పక్కర్లేదు. అసలు నీకు నిజంగా కన్న తండ్రి అన్న బాధ్యతే ఉంటే మాతో పాటు కలిసి మృదుల గురించి ఆలోచించుండేవాడివి. ఇలా మాతో గొడవకు దిగుండేవాడి కాదు. ఏదో నిజంగా నా కూతురు మీద ప్రేమ పొంగుకొస్తున్నట్టు తెగ కబుర్లు చెప్తున్నా. మీలో ఎవరికయ్యా నిజంగా నా కూతురు మీద ప్రేమ ఉంది? అసలు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టం ఉంది? నువ్వు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావే, నీ మరదలకి ఇష్టం ఉందా? అసలు మీ అమ్మకి ఇష్టం ఉందా? మీ చుట్టాలు బంధువుల్లో అసలు ఎంతమందికి ఇష్టం ఉందయ్యా చెప్పు. ఎప్పుడో 6 నెలలకోసారి వచ్చిపోతున్నా కదా అని ఏమీ తెలియదు అనుకున్నారేమో. అందరి జాతకాలో తెలుసు. ఇష్టం లేని వారెవరైనా నా బిడ్డను ఏదైనా చేశారేమో. అసలు ఎవరో ఎందుకయ్యా? డైరెక్ట్ గా చెప్తున్నా, మీ అమ్మే నా కూతుర్ని ఏదైనా చేయలేదని గ్యారంటీ అందే. ఏం కూసావురా నిన్ను? రమణి ఆగు. అన్నయ్య, వీడి కూతురు పెట్టి నరకం సరిపోదన్నట్టు ఇప్పుడు వీడి టార్చర్ ఏంటి? చంపేయాలి వీడిని. చూడండి అమ్మా, చూడండి, మాట్లాడితే సంపెత్తా అంటుంది. ఈ మహాతల్లే నా బిడ్డని పొట్టను పెట్టుకుంది. నా బిడ్డను అన్యాయంగా పని తీసుకున్నారా దేవుడు. ఈ కాపు వీరస్వామి, ఏదో గొడవ చేయాలని చూస్తున్నావే గాని నువ్వు మాట్లాడే మాటలో ఏమైనా అర్థం ఉందా? నువ్వు గొడవ చేస్తున్నావు కదా అని మృదుల గురించి ఆలోచించడం, నువ్వు రాలేదని మానేయడం ఉండదు వీరస్వామి. మృదులంటే మా అందరికీ ప్రాణం. ఎలాగైనా మృదులను కాపాడుకుంటాం.
ముందు నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. అయినా మృదులకి ఇక్కడ ఏమైందోనని మేమింత బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటయ్యా? మనం కొట్టినా వెళ్ళడు, తిట్టినా వెళ్ళడమ్మా. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకెళ్లి లోపలేస్తారు. ఎత్తారు ఎందుకేరు? డబ్బున్నాను కదా, మీరు ఏమైనా చేస్తారు. ఇలాగే నా బిడ్డను కాకుండా చేశారు. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అందరూ మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. రాయ్, మిమ్మల్ని వదలను. నోరు మూసుకొని పదవా. మీ అంత చూస్తాను. నా కూతురు నాకు కాకుండా చేస్తారా?